క్రైస్తవ సంఘ చరిత్రలో రాబర్ట్ క్లింటన్ ఒక గొప్ప భక్తి కలిగిన దైవజనుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న భక్తి పరులందరి మీద తన అధ్యయనం చేసి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల మంది భక్తి పరులు ఉన్నారు. ఆ వేల మంది భక్తి పరుల జీవితాల్లో వారి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ వేల మంది భక్తి పరుల్లో శ్రేష్టమైన భక్తి జీవితం చేసిన 47 మందిని ఆ దైవజనుడు పికప్ చేసుకున్నాడట. ఈ 47 మంది భక్తి పరుల జీవితాలు ప్రారంభం ఎలా ఉంది, మధ్యలో వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా సాగింది, వాళ్ళ ముగింపు ఎలా ముగించబడింది అధ్యయనం చేస్తే 47 మంది మంచి భక్తి పరుల్లో 13 మంది మాత్రమే ఒక మంచి ముగింపుతో వాళ్ళ జీవితాన్ని ముగించినట్లుగా తతిమ ఆల్మోస్ట్ 34 మంది, ఆల్మోస్ట్ 35 మంది వారి ముగింపులో కాస్త భక్తిహీనతతో వారికి మొదట్లో ఉన్న ఆసక్తిని కోల్పోయి ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోయి వాళ్ళ ముగింపు దయనీయంగా ముగించబడినట్లుగా ఆ దైవజనుడు కనుగొన్నాడు. ఆయన చెప్తూ ఇలా అంటాడు, కడవరకు విశ్వాసాన్ని కాపాడుకొని బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చిన భక్తులు 30% అయితే 70% భక్తులు స్టార్టింగ్ బాగుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి వాళ్ళ ముగింపు మహిమకరంగా ముగించబడలేదట. దైవజనమ, దేవుని వాక్యం అంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నీ ఆత్మీయ జీవితం నువ్వు ప్రారంభించేటప్పుడు ఎంత ఘనంగా ప్రారంభించావో అంత ఘనంగా కొనసాగించటం మంచిది. మరి విశేషంగా ఘనంగా ముగించటం మరీ శ్రేష్టమైనటువంటి జీవితం. బైబిల్లో ఎక్కువ శాతం ఎక్కడ చూసినా దైవజనుడైన మోషే ఉన్నాడు. ఆయన ప్రారంభం చాలా ఘనం. 40 సంవత్సరాలు అరణ్యంలో అద్భుతంగా నడిచాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ముగింపు. ఏ కనాను చేరుకోవాలని తన ప్రయాణాన్ని ప్రారంభించాడో, ఏ కనానులో అడుగు పెట్టాలని, ఏ కనానును కన్నులారా చూడాలని ఆశపడ్డాడో, ఆ కనానును చూడకుండానే ఒక్క అడుగు ముందులో కనాను మిస్ అయిపోయాడు. ఆరంభం బాగుంది, కొనసాగింపు కూడా చాలా బాగుంది, కానీ ముగింపు అంత మహిమకరంగా లేదు. ఎందుకు ఆ భక్తుని జీవితం ముగింపు మహిమకరంగా లేదు? సింహబలుడు అని పేరు వహించిన వాడు సంసోను. ఆరంభం నేనంట వరపుత్రుడు. అతడు పుట్టక మునిపే దేవుని చేత ప్రవచన మూలంగా పుట్టినటువంటి వాడు. ప్రారంభం చాలా ఘనంగా ఉంది. నేనంట ఏ భక్తునికి రాకూడని ఘోరమైన ముగింపు, ఘోరమైన మరణం సంసోను జీవితంలో చూస్తాం. ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపు చాలా ఘోరంగా ముగించబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న దైవజనమా, వింటూ ఒకసారి ఆలోచించు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తొలిటి దినాల్లో నీ ఆరంభం ఎలా ఉండేది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండేది? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నీ గుండెల్లో ఉన్న ఆరాటం ఒకప్పుడు ఎలా ఉండేది? ఆ రోజుల్లో ఉన్న ఆరాటం ఈరోజు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఆ రోజుల్లో ఉన్న దైవాసక్తి ఈరోజు కూడా నీ గుండెల్లో ఆరని మంటలాగా రోజు రోజుకు రగులుతూ ఉందా? చల్లబడిన స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. బైబిల్లో ఎంతోమంది భక్తులు, వాళ్ళల్లో చెప్పుకుంటూ పోతే కన్నీటిని మిగిల్చే ఒక వ్యక్తి కథ సొలొమోను. పిన్న వయసులో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. అయ్యా, నీ మందిరం కడతాను అని దావీదంటే, నో, నీ గర్భాన పుట్టిన నీ కుమారుడు సొలొమోను నా మందిరాన్ని కడతాడని. అంటే ఓ రకంగా చెప్పాలంటే భక్తుడైన దావీదుకు లేని కృప సొలొమోను పొందుకున్నాడు. అద్భుతం. ఆయన ప్రార్థన చేస్తే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై దేవుడే సొలొమోనుతో ముఖాముఖిగా మాట్లాడాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? అయ్యా, ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో
అదే చేతులతో విగ్రహారాధన సంబంధమైన గొళ్ళను కట్టి ఒక శాపగ్రస్తమైన ముగింపు తాను పొందుకున్నాడు. అందుకనే ఏడుస్తూ ప్రసంగిలో ఏమంటాడు తెలుసా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అయ్యా, ఎవరిని గూర్చి మాట మాట్లాడుతున్నావు సొలొమోనా? ఎవరిని గూర్చో కాదయ్యా, మోషేను గూర్చి కాదు, సొలొమోను గూర్చి కాదు, రాజైన సౌలును గూర్చి కాదు, నా గూర్చే ఈ మాట మాట్లాడుతున్నానయ్యా. ఆరంభం బాగుంది, ముగింపు బాగాల. చెల్లి, తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న ఆ దినాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలని నీవు తొట్టతొల్లిటి అడుగులు వేసావే, నీ ఆరంభ దినాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకో. వాక్యం అంటే నీకెంత పిచ్చి ప్రేమ ఉండేది. ఆదివారం దేవుని మందిరానికి రావటానికి ఎంత తహతహలాడేవాడివి. ఓ మాట, ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత, ఆ రోజుల్లో ఉన్న కసి, ఆ రోజుల్లో ఉన్న మంట, ఆ రోజుల్లో దేవుని పట్ల నీ గుండెల్లో ఉన్న ఈ పిచ్చి ప్రేమ, ప్రార్థనలో మోకరించావంటే 1-2 గంటలు సమయం తెలియకుండా గంటల తరబడి దేవునితో గడిపేదానివే. ఈరోజు ఆ ప్రార్థన నీకుందా? ఆ తొల్లిటి అనుభవాలు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా, అయ్యా నా ప్రారంభం చాలా బాగుందయ్యా, నేను దేవుని దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో చాలా ఆత్మీయంగా ఉండేవాడిని అయ్యా, చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని అయ్యా. ఎందుకో ఆ రోజుల్లో ఉన్న భక్తి, ఆ రోజుల్లో ఉన్న విశ్వాసం, ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత, ఆ రోజుల్లో ఉన్న దైవాసక్తి ఈరోజు ఎక్కడో కొరువడినట్లుగా నాకు అనిపిస్తుంది అయ్యా. ఈరోజు మనం వినబోయే సందేశం ఏంటంటే, అయ్యో అంతొక ఆత్మీయుడు ఎలా పడిపోయాడు, అంతొక ఆత్మీయుడు. నేను ఈరోజు చెప్పబోయే గొప్ప ఆత్మీయుడు నోవాహ్. ప్రపంచమంతా జలప్రలయంతో కొట్టుకుపోయి నాశనం అయిపోయింది. ఆ జలప్రలయంలో బ్రతికి బట్ట కట్టిన ఒకే ఒక్క కుటుంబం నోవాహు కుటుంబం. నోవాహు సామాన్యుడు కాదండి, ఆ తరములోని నీతిపరుడు, నిందారహితుడు. అంతేనా? దేవునితో 600 సంవత్సరాలు నడిచాడు. నేనంట నికరంగా 6 రోజులు నడవటమే కష్టం, నికరంగా 6 నెలలు దేవునిలో బ్రతకటమే, నిలవబట్టమే కష్టం, 6 సంవత్సరాలు బ్రతకటమే కష్టం, 60 సంవత్సరాలు అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఈ భక్తుడు 6 రోజులు కాదు, 6 వారాలు కాదు, 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. మరి దేవునితో కూడా నడిచిన నోవాహు ఆ భక్తి జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ముగించలేదా? ఏం జరిగింది ఇంత గొప్ప ఆత్మీయుని జీవితంలో? చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చూడండి. 20-21 వచనాలు అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 20, 21, 22 వచనాలు బైబిల్ తెరిచి అందరూ గమనించండి. విలువైన మాటలు అక్కడ ఉంటాయి. ఎస్, నాతో కలిసి. నోవాహ్ వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఎవరు? ఎలా కనపడుతున్నాడు? చెప్పాలి. ఎందుకు వస్త్రహీనుడయ్యాడు? ఎక్కడ వస్త్రహీనుడిగా పడిపోయాడు? తన గుడారములో వస్త్రహీనుడిగా పడిపోయాడు. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. ఆదాము కాలం మొదలుకొని నోవాహు కాలం వరకు నీతిపరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహు. అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నా. ఆదాము కాలం మొదలుకొని నోవాహు కాలం వరకు నీతిపరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహు. బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటి తాగుబోతు వ్యక్తి కూడా నోవాహే. విన్నారు ఈ మాట? మొదటి నీతిపరుడు ఎవరు? నీతిపరుడని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహు.
మద్యపానంతో ద్రాక్షారసంతో మత్తుడై దిగంబరిగా మిగిలిపోయిన మొట్టమొదటి వ్యక్తి నోవా. ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా నా భర్త చేసి అరాచకం తట్టుకోలేకపోతున్నాను, మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. ఏడుస్తుంది. ఏంటమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు? ఫుల్గా తాగొస్తాడయ్యా, ఫుల్గా తాగొస్తాడయ్యా, ఇటు అటు తిరిగి మధ్య గదిలో పడుకుంటాడయ్యా, ఒంటి మీద బట్ట ఉండదయ్యా, లుంగి తొలగిపోద్ది, ఒంటి మీద బట్ట ఉండదయ్యా. 2 ఆడపిల్లలు నాకు. ఆ పిల్లలు వచ్చి ఏడుస్తా అంటారు, మమ్మీ కన్న తండ్రిని ఇలా చూడలేకపోతున్నాం, ఈ బ్రతికే కంటే మేము చచ్చిపోతే మంచిది మమ్మీ, లేదా మమ్మీ మేము ఎటో కట్ట వెళ్ళిపోతాం మమ్మీ. అది కూడా కాదంటావా? ఇంట్లో యవ్వన ఆడపిల్లలు ఉన్నా దిగంబరిగా ఇలా ఒంటి మీద బట్ట లేకుండా తాగుబోతుకో బ్రతుకు ఈ తండ్రిని మేము చంపేస్తాం మమ్మీ. ఆ బిడ్డ ఏడుస్తుంది. ఏం చేసేదయ్యా నా భర్తని? నడి ఇంటిలో దిగంబరిగా పండుకొని ఉంటాడయ్యా, తాగుబోతాడు నా భర్త. అతడు దేవుడు తెలియనివాడు, దేవుడు ఎరగనివాడు, వాక్యం తెలియనివాడు, తాను తాగుబోతే దిగంబరయ్యాడు. నోవా నీతిపరుడు సుమి, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినవాడు, దేవుడనే ప్రపంచంలో విహరించినటువంటి వాడు. నోవాహును గురించి వాక్యం ఉంటుంది, నీతిపరుడు, నిందారహితుడు, ఆ తరములోనే దేవుని ఎదుట నీతిపరుడుగా బ్రతికినటువంటి వాడు. ఒక మాట, ఎంత శిఖరాల మీద కూర్చున్న నోవా ఎందుకు పడిపోయాడు? పడిపోయిన నోవాహు జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి నేర్పే పాఠం ఏంటి? దైవజనమా, ఈ సంగతులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో చెప్పమంటారా? నా వైపు చూడండి. ఎందుకు ఈ సంగతులు రాయించాడో చెప్పమంటారా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా పరిశుద్ధాత్ముడు ఈ సంగతులు రాయించాడు. బాబో, నోవాహు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో కూడా జరిగే ప్రమాదం ఉంటుంది, తస్మా జాగ్రత్త. ఓ తల్లి, సొలొమోను జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో కూడా జరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండు అని యుగాంతమందున్న మనకు హెచ్చరిక ఇవ్వటానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి నేర్పటానికి దృష్టాంతాలుగా ఈ సంగతులు దేవుడు రాయించాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడుతూ ఇక్కడ చక్కటి మాట అంటాడు. మానవ జీవితంలో పాపానికి కానీ పవిత్రతకు కానీ, మరి విశేషంగా పాపం చేయకుండా ఉండటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ అంటూ ఏదీ లేదు. ఈ మాట లోతు బాగా వినండి. పాపం చేయకుండా మనిషి పవిత్రంగా బ్రతకటానికి మానవ జీవితంలో పర్మనెంట్ వ్యాక్సిన్ అంటూ ఏదీ లేదు. ఇప్పుడు చిన్నతనంలో టీకాలు వేయించుకునేవాళ్ళు, వ్యాక్సిన్ వేయించుకునేవాళ్ళు. పోలియో వ్యాక్సిన్ వేయించుకునేవాళ్ళమా లేదా పోలియో డ్రాప్? ఏమ్మా అందరూ చెప్పండి. పాత రోజుల్లో ఒక్కొక్కరికి ఇక్కడ ఏమంటారు దీన్ని, భుజం మీద చూడండి ₹10 బిళ్ళంత గుండ్రంగా సొక్కుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోనా టీకా ద్వారానా? టీబీ రాకుండా టీకా, మలేరియా రాకుండా టీకా, కోవిడ్ రాకుండా వ్యాక్సిన్. ఈ మధ్య దేవుని కృపను బట్టి మనందరి ప్రార్థనల ద్వారా రష్యా వాళ్ళు క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారంట. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్తాం ఆమెన్. మీకు గుర్తుందో లేదో, ఉపవాస ప్రార్థనలో దీని కొరకు ఎక్కువ ప్రార్థన చేశాం. చిన్న పిల్లలు ఈ క్యాన్సర్ బారిన పడి అకాల మరణాన్ని పొందుతున్నారయ్యా, దీనికి సొల్యూషన్ మీరు దయచేయండి అని చాలా ప్రార్థన చేశాం. జస్ట్ 6 రోజుల క్రితం న్యూస్ పేపర్లో చదివిన వార్త ఏంటంటే, రష్యా దేశంలో ఉన్న వైద్యులు క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారని. ఇప్పుడు చూడండి, పోలియోకి ఒకసారి వ్యాక్సిన్ వేసారనుకోండి, ఆ వ్యాక్సిన్ పర్మనెంట్ క్యూర్. విన్నారా? ఒక్కసారి ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక పోలియో జబ్బు రానే రాదు. టీబీకి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక టీబీ వచ్చే అవకాశమే ఉండదు. దైవజనమా, లోకంలో రోగాలకు పర్మనెంట్ వ్యాక్సిన్ ఉందేమో కానీ మనిషి పాపం చేయకుండా పవిత్రంగా బ్రతకటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ లేదు. ఏ క్షణంలోనైనా మనిషి పాపం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి బిడ్డ ఏ దినానికి కావలసిన కృప ఆ దినం పొందుకునేటువంటి వాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.
ఏం చెప్పాను ఒకసారి చెప్పండి ఈ మాట. ఏ దినానికి కావలసిన భక్తి ఆ రోజే మనం సమకూర్చుకోవాలి. ఏ నాటికి కావలసిన ప్రార్థన ఆ దినమే మనం సమకూర్చుకోవాలి. ఏ దినానికి కావలసిన వాక్యం ఆ దినాన్ని మనం సమకూర్చుకోవాలి. గొప్ప ఆత్మీయంగా బ్రతికిన వ్యక్తులు కొన్ని సందర్భాల్లో పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నాకే ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన దాన్ని, నాకే ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన వాడిని ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైంది? ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది? ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్ళకపోతే ఏమైంది? ఈ శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది? ఆదివారం ఒకరోజు వెళ్తే చాలే అని ఆ ధోరణి, నిర్లక్ష్య ధోరణి ఉంది చూసావు. నిన్నటి శక్తి మీద ఆధారపడే ఆ వ్యక్తిత్వమే గొప్ప ఆత్మీయుడు శరీరానుసారుడిగా మారటానికి అవకాశం ఉంది. అందుకని దైవజనమా ఈ మాట బాగా గమనించండి. ఏనాటి భక్తి ఆనాడే మనము సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఏనాటి మన్నా ఆ రోజే ఏరుకోవాలి. ఒకసారి చెప్పండి, ఏనాటి మన్నా చెప్పాలి. ఏనాటి మన్నా ఆనాడే ఏరుకోవాలి. నేను ఏరుకున్నాం కదా, 2 రోజులకు సరిపడా ఏరుకున్నాం కదా అని నేను ఏరుకున్న మన్నాతో ఈరోజు ఆధారపడదామంటే నిన్నటి మన్నా ఈరోజు ఏమైపోయింది? నిన్నటి మన్నా ఈరోజు కుళ్ళు పట్టిపోయింది, పురుగులు పట్టిపోయింది. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్న బైబిల్ చదివావు, నిన్న 2 అధ్యాయాలు చదివే కదా, ఈరోజు చదవకపోతే ఏమైపోయింది అని ఈరోజు నిర్లక్ష్యం చేస్తావే, గొప్ప ఆత్మీయులు శరీరానుసారులుగా మిగిలిపోవటానికి అది కారణమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పాపం చేయకుండా ఒక వ్యక్తి పవిత్రంగా బ్రతకటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ లేదు. ఏ దినానికి కావలసిన ఆత్మీయత, ఏ దినానికి కావలసిన పరిశుద్ధత, ఏ దినానికి కావలసిన కృప, ఏ దినానికి కావలసిన ఆత్మీయత, ఆ దినం మనం సమకూర్చునే వ్యక్తులుగా బ్రతుకుదుంగాక. రెండవది, నోవహు జీవితంలో నుంచి మనం నేర్చుకునే ఒక విచిత్రమైన పాఠం ఏంటంటే, 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు కదా. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన దినాల్లో తన చుట్టూతో ఉన్న ప్రజలు భక్తి కలిగిన వారిగా బ్రతికారా, భక్తిహీనులుగా బ్రతికారా? పెద్దగా చెప్పాలి. 6వ అధ్యాయంలో ఏమి రాసి ఉంటుంది? లోకమంతా చెడుతనంతో నిండుకుంది. లోకమంతా, చూడండి ఆ మాట కావాలంటే 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిలో చెడియుండెను. భూలోకము బలత్కారముతో నిండియుండెను. దేంతో నిండుకుందట? దేంతో నిండుకుందట? చెడుతనంతో నిండుకుంది, బలత్కారంతో నిండుకుంది. చెడిపోయిన ఆ లోకంలో నా వైపు చూసి సమాధానం చెప్పండి. నోవాహు ఎలా బ్రతికాడు? నీతిపరుడుగా, నిందారహితుడిగా, ఆ తరములోనే ఒక సుప్రీం క్యారెక్టర్ కలిగి బ్రతికాడు. విచిత్రం ఏంటంటే, తన చుట్టూత భక్తిహీనపు ప్రజలుంటే భక్తిహీనపు ప్రజల మధ్యలో భక్తిపరుడుగా బ్రతికాడు. సరే, జలప్రలయం వచ్చింది. విచిత్రం, భక్తిహీనులందరూ జలప్రలయంలో ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు భక్తిహీనులందరూ చనిపోయిన తర్వాత మిగిలిపోయింది ఎవరి కుటుంబం? నోవాహుకి ఇచ్చిన 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య. అంటే ఎంతమంది మిగిలేరు? 2. నీకు లెక్కలు బాగా వచ్చినట్టున్నాయి అక్క. మొత్తం ఎంతమంది తల్లి? 8 మంది. నేనంట, ఈ 8 మంది భక్తి కలిగిన వాళ్ళ, భక్తి లేని వాళ్ళ? అయ్యో, భక్తిహీనులందరూ జలప్రలయంలో నాశనం అయిపోయారండి. ఇక మిగిలిన శేషము భక్తి కలిగిన శేషం.
ఈ 8 మంది మంచి భక్తి కలిగిన వాళ్ళు. చుట్టూత భక్తి కలిగిన వాళ్ళు ఉన్న ఆ దినాల్లో నోవహు భక్తిహీనుడిగా మిగిలిపోయాడు. ఇదే విచిత్రం. యేసురత్నం అన్న వింటున్నారా? ఎబ్నేజర్ అన్న అర్థం అవుతుందా? చుట్టూత భక్తిహీనులు ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు శ్యామ్? చుట్టూత భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిపరుడిగా బ్రతికాడు. చుట్టూత భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిపరుడిగా బ్రతికాడు. చుట్టూత భక్తిపరులు ఉన్నప్పుడు భక్తిహీనుడిగా బ్రతికాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? భక్తి అనేది ఎక్కడో బయట ఫోర్స్ నుంచి రాదు. నీ గుండెల్లో భక్తిగా బ్రతకాలనే మంట కసి ఉంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా బ్రతుకుతున్నా, నీ కళ్ళ ముందు ఎన్ని దుష్కార్యాలు జరుగుతున్నా, దేవుని కొరకు బ్రతకాలనే కసి మంట నీ గుండెల్లో ఉంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా నువ్వు భక్తిపరురాలిగానే బ్రతుకుతావు. నువ్వు భక్తిపరుడుగానే బ్రతుకుతావు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ మాట అడుగుతాను, యోసేపు కనాను దేశంలో భక్తిగా బ్రతికాడా, ఐగుప్తు దేశంలో భక్తిగా బ్రతికాడా? చెప్పాలి. దానియేలు ఇశ్రాయేలు దేశంలో భక్తిగా బ్రతికాడా, బబులోను దేశంలో భక్తిగా బ్రతికాడా? బబులోను దేశం సకల విధములైన దయ్యాలకు నిలయమని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. చుట్టూత భక్తిహీనపు ప్రజల మధ్యలో భక్తిపరుడుగా బ్రతికాడు. చెల్లి, నా వైపు చూడు. నిజంగా నీ గుండెల్లో ఎవడెలా బ్రతికితే నాకెందుకు? నా మట్టుకు నేను నిష్కలంకురాలైన పెండ్లి కుమార్తెగా నా యేసు కొరకు నేను బ్రతకాలి. ఒక నిష్కలంకుడిగా నా యేసు కొరకు బ్రతకాలి. ఒక పవిత్రురాలైన కన్యకగా ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడాలి. ఆ మంట కసి నీ గుండెల్లో ఉంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నా నీ భక్తికి మరకలంటకుండా నీతిగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించును గాక. చెబుదాం ఆమేన్. అంటే ఈ భక్తి మనసు బయట నుంచి వస్తుందా, లోపటి నుంచి పుట్టాలా? చెప్పాలి. బయట నుంచి వస్తుందా, లోపటి నుంచి పుట్టాలా? దైవజనమ, ఇంకొక మాట చెప్తా. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు సమూయేలు షిలోహు మందిరంలో అడుగుపెట్టాడు. ఏ మందిరంలో అడుగుపెట్టాడు? షిలోహు మందిరం. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. అత్యంత హేయమైన కార్యాలు మందిరంలో జరుగుతున్నాయి. చిన్న పిల్లోడండి. ఓ మాట చెప్పాలంటే కళ్ళ ఎదుట చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చీకటి వార్తలు చెవులతో వింటున్నాడు. ఇంత భయంకరమైన ప్రపంచంలో సమూయేలు ఎలా బ్రతికాడో చెప్పమంటారా? బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా బురద లాంటి వ్యక్తుల మధ్యలో తామర వృక్షంలాగా దేవుని కొరకు తాను ఎదిగాడు. నీతో చెప్పే మాట, తమ్ముడు, నీ చుట్టూత బురద లాంటి వాళ్ళు ఉంటారు. బురద లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమండి, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళ మధ్యలో బ్రతుకుతున్నా, నేను కూడా అట్లాగే ఉంటా కదండి అని అనుకో. సమూయేలుని అడిగితే, నా ఎదుట ఫినెహాసు కార్యం చేశాడు, హోఫ్ని కార్యం చేశాడు, నా కళ్ళ ముందు ఈ చీకటి కార్యక్రమం చేసిన సమూయేలు మాత్రం నమ్మకమైన యాజకుడిగా దేవుని కొరకు తాను బ్రతికాడు. అలా బ్రతికే కృప దయగల దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవ మాట, నోవాహు జీవితంలో నుంచి బోధించే మూడవ మాట ఏంటో తెలుసా? 600 సంవత్సరాలు దేవునితో బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో ఒకసారి చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహ్ 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. విన్నారా? జలప్రలయం తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 300. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?
950. అంటే జలప్రలయం రాకమునుపు 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. విన్నారు ఈ మాట? ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, తన అడుగులు ఎక్కడ తడబడకుండా 600 సంవత్సరాలు ఎక్కడ తడబడకుండా దేవుని కొరకు బ్రతికాడు. ఇప్పుడు తాను పడిపోయింది, జారిపోయింది, మధ్యవయస్సుడయింది. 600 సంవత్సరాల తర్వాత 600 సంవత్సరాలకు ముందా? ఇప్పుడు 600 సంవత్సరాలంటే యవన వయసు అందామా, నడి వయసు అందామా, కాస్త ముసలి వయసు అందామా? ఆ రోజుల లెక్కలో చెప్పాలంటే అప్పుడే ముసలితనంలో అడుగు పెట్టాడు అని చెప్పాలి. విచిత్రం చూడండి, బాల్య దినాల్లో నోవాహు పడిపోలేదు. వింటున్నారు ఈ మాట? యవన వయసులో పడిపోలేదు, నడి వయసులో కూడా పడిపోలేదు. ఎప్పుడు పడిపోయాడో తెలుసా? వృద్ధాప్యంలో అడుగుపెట్టే ఆ క్షణాల్లో వృద్ధాప్యంలో అడుగుపెట్టాడండి. వృద్ధాప్యంలో అడుగుపెట్టిన ఆ దినాల్లో జారి పడిపోయి మధ్యవశుడై దిగంబరిగంధాన్ని మిగిలిపోయాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? తల్లులారా, తండ్రులారా, భక్తికి వయసుకు సంబంధం లేదు. యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, అమ్మా మీ వయసులో ఉన్న యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, తమ్ముళ్ళారా మీ వయసులో ఉన్న యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, నేను యవనస్తుని కదా, శోధనలు సహజమే, నా యవన కాలపు ఉద్రేకం, నా బాడీలో రిలీజ్ అయ్యే ఆ యవన హార్మోన్స్, ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల యవన వయసులో కాస్త ఇటు అటు నా అడుగులు తడబడుతున్నాయి, ఇటు అటు కాస్త అడుగులు తడబడుతున్నాయి. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నడి వయసుకు వచ్చిన తర్వాత నేను ఆటోమేటిక్గా ఆత్మీయుడిగా మార్చబడతాను. యవన వయసు కాబట్టి కాస్త నా అడుగులు తడబడుతున్నాయి అని చాలాసార్లు యవన బిడ్డలు యవన వయసులో అడుగులు తడబడుతూ ఉంటే తమ్మును తాము ఈ మాట చెప్పుకొని సరిపుచ్చుకుంటారు. అదే నిజమైతే, వృద్ధాప్యం ఒక వ్యక్తికి భక్తినిస్తే, వృద్ధాప్యం ఒక వ్యక్తికి నిజంగా ఆత్మీయతనిస్తే, వృద్ధాప్యం వచ్చినప్పుడు నోవాహు ఎందుకు పడిపోయాడు? యవన కాలంలో పడిపోని దావీదు, బాల్య దినాల్లో పడిపోని దావీదు, నడి వయస్సు దాటి వృద్ధాప్యంలో అడుగుపెట్టేటప్పుడు వృద్ధాప్యంలో అడుగుపెట్టిన ఆఖరి క్షణాల్లో బత్షెబతో తాను తప్పు చేశాడు. మరలా చెప్తాను, వయసుకు భక్తికి సంబంధం లేదు. వింటున్నారు ఈ మాట? వయసుకి వినపడలా? వయసుకి భక్తికి సంబంధం లేదు. వయసు పెరిగే కొద్దీ భక్తి పెరుగుతుంది అని అనుకుంటే పొరపాటు. ఓ దైవజనుడు అంటాడు, 19 సంవత్సరాల యవనస్తుడికి ఎలా శోధనలు వస్తాయో 90 సంవత్సరాల ముసలోడు కూడా అదే శోధన వస్తుందట. అయ్యా కొంచెం 60 దాటిన వాళ్ళు, ఆదాం గారు ఇటు చూడండి, ఈ మాట నిజమేనా? నీకు 60 దాటింది కదండి, 60 16 చెప్పండి సార్. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా శోధనలు వస్తున్నాయా సార్ మీకు? సిగ్గు లేకుండా చెప్పాడు మా అన్న. ఏముంది అది? తప్పేముంది? శరీరం. నేను గతంలో చాలాసార్లు చెప్పే ఈ మాట. ఇదే స్థలంలో మన మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ నెల నాకు ₹1 కోటి కావాలా, సెకండ్ సండే. ఎట్లా పే చేయాలి? కాస్త టెన్షన్తో ఉన్నా. అందరూ వైట్ డ్రెస్ వేసుకొని ఆరాధనకు వస్తున్నారు. ఒక పెద్ద ఆయన, 75 సంవత్సరాల పెద్ద ఆయన, ఫుల్ వైట్ డ్రెస్, లాల్సీ వేసుకొని, తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, మందిరంలో అడుగు పెట్టాడు. ఆయన చూడటంతో, ఆయన చూసినప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పంటారమ్మా? సాక్షాత్తు దేవదూత అడుగు పెట్టినట్టుగా నాకు అనిపించింది. ముగింపులో ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. నేను ఆ నాయన చేతులు పట్టుకుని, నాయనా నా కొరకు ఒక విషయం ప్రార్థన చేయి నాయనా. బాబు దేని కొరకు చేయాలి? ఈ నెల నాకు ₹1 కోటి కావాలి నాయనా, కట్టాల్సినవి ఉన్నాయి, అవి లేకపోతే మేము అవమానపడాల్సి వస్తుంది, కొంచెం మీరు గట్టిగా ప్రార్థన చేయండి నాయనా. మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడనే నమ్మకం నాకుంది నాయనా అన్న. ఆయన నా వైపు చూసి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే నమ్మకం నీకెందుకు కలిగిందయ్యా అన్నాడు. 75 సంవత్సరాల వయసు వచ్చింది కదా నాయన, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇక ఈ వయసులో మీకేం పాపం ఉంటుంది నాయన? పాపపు తలంపులు ఏముంటాయి నాయన?
పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని వాక్యంలో రాసింది కదా. మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు నాయన అన్న. నా వైపు చూసి అంటాడు, ఆ నమ్మకం నీకుందేమో కానీ నాకు లేదయ్యా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాయన? నమ్మకం లేకపోవటం ఏంటి? ముసలాని అయిపోయావు కదా నాయన, పవిత్రంగా ఉంటావు కదా నాయన, డెఫినెట్గా నీ ప్రార్థన వింటాడు అంటే ఆ పెద్ద నాయన తలకాయ దించి ఏమన్నాడో తెలుసురా తల్లి? అయ్యా, వృద్ధాప్యం వచ్చింది శరీరానికి కానీ మనసు కాదుగా అన్నాడు. నాకు అర్థం కాల. ఏమంటున్నావు నాయన అన్నాను. నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే నాయన. వృద్ధాప్యం వచ్చేది శరీరానికి, మనసొందు చూసావు, పాపం విషయంలో చచ్చే వరకు రంకెలేస్తుంది, జాగ్రత్త. చనిపోయే ఆఖరి క్షణం వరకు. దైవజనమా, ఈ యవ్వన జీవితంలో నువ్వు భక్తిని సంపాదించుకోలేకపోతే, ఈ యవ్వన జీవితంలో నీ ఆత్మీయ బలిపీఠాన్ని కట్టుకోలేకపోతే, యవ్వన కాలంలో త్రొట్టెళ్ళకుండా క్రీస్తు కొరకు నేను బ్రతకాలి ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకోకుండా, యవ్వనస్తురాలిని కదండి, శోధనలు వస్తాయి కదండి, బలహీనతలు సహజమే కదండి అని నువ్వు సరిపుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే, తమ్ముడా ఈ మాట విను, బ్రతుకు కాలమంతా పడుతూ లేస్తూ నీ ఆత్మీయత సాగిపోతుంది. అంతే, పడుతూ లేస్తూ నీ ఆత్మీయ జీవితం సాగిపోతుంది. విచిత్రం చూడండి, 600 ఏండ్లు దేవునితో కూడా నడిచినవాడు, ఆ తరంలోనే నీతిపరుడని సాక్ష్యం పొందినవాడు, నిందారహితుడని పేరు పొందినవాడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత, అందుకని పౌలు మహాశయుడు అంటాడు, నిలవబడినవాడు తాను పడిపోకుండా చనిపోయే ఆఖరి క్షణం వరకు జాగ్రత్తగా చూసుకునేవాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా, నా వైపు చూడండి రా తల్లి, నాతో కలిసి మాట చెప్పండి. నిలవబడినవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు 60 సంవత్సరాల విశ్వాస అనుభవం ఉంది అని అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు మందిరానికి వచ్చినా, ఆదివారపు ఆరాధనకు ఎప్పుడు నువ్వు వచ్చినా, నాకు 50 సంవత్సరాల విశ్వాస అనుభవం ఉందండి అని అనుకోకుండా, రక్షణ పొందిన తొల్లిడి దినాల్లో వాక్యం వినటానికి, దేవుని సన్నిధిలో కూర్చోటానికి ఎలాంటి ఆసక్తి తొల్లిడి దినాల్లో కనపరిచేదానివో, అప్ టు లాస్ట్ బ్రెత్, శ్వాస విడిచే ఆఖరి క్షణం వరకు చిన్న బిడ్డలాగా దేవుని వాక్యం విని ఏ దినానికి కావలసిన భక్తి ఆ దినం సంపాదించుకో. ఎన్నడూ త్రొట్టెళ్ళకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా నిలవబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.